ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధమైనటువంటి బల్ల మన ఎదురుగా ఉన్నది. ప్రియులరా, మరి ఆ యొక్క టేబుల్పై ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసం మన రక్షకుడైన యేసయ్య అర్పించిన శరీరానికి మరియు ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. పాపులమైన మనల్ని ఆయన ఏం చేశాడో ఆరాధన వర్తమానంలో విన్నాం. పాపిగా ఉన్న నన్ను నిన్ను ఆయన తన విలువైనటువంటి జీవితాన్ని బలియాగంగా అర్పించడం ద్వారా ఆయన కాపాడాడు, సంరక్షించాడు. ప్రియులరా, పాపము యొక్క మరి శిక్ష నుంచి, పాపము యొక్క శక్తి నుంచి, పాపము యొక్క ఉనికి నుంచి ఆయన మనల్ని కాపాడాడు. కనుక ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే ప్రభు యొక్క బల్ల మనకేం సాదృశ్యంగా ఉంటుంది అని అంటే, ఆయన నా కోసం, నన్ను పవిత్రునిగా పరిశుద్ధంగా చేయడం కోసం, నన్ను పరలోకానికి పంపించే నిమిత్తమై ఆయన తన శరీరాన్ని నలగొట్టుకొని నాకు ఇచ్చాడు. మరి ఆ యొక్క రసాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, నన్ను పరిశుద్ధంగా చేసే నిమిత్తమై, తనలాగా మార్చే నిమిత్తమై ఏం చేశాడు? తన విలువైనటువంటి రక్తాన్ని ఏం చేశాడయ్యా? ఆ డ్రమ్ము కొద్ది పక్క పెట్టు, దూరంగా పెట్టు. తన విలువైనటువంటి రక్తాన్ని చిందింపజేశాడు. కనుక గమనిస్తున్నట్లయితే ప్రియులరా, మన ముందు ఉంచబడినటువంటి ఆ రొట్టె ద్రాక్షారసం మరి ఎవరు పడితే వాళ్ళు తినేది కాదు కదండి. ఎవరు పడితే వాళ్ళు తినేది కాదు. వన్స్ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, అక్కడ బల్ల పంచుతానే ఉంటున్నారు, పిల్లలకు పెట్టేస్తున్నారు, పిల్లలకు తాగిచ్చేస్తున్నారు. పిల్లలు, ఇది ఆషామాషిది కాదు, అది కేవలం రొట్టె ద్రాక్షారసం అనుకుంటే పొరపాటు. యేసు ప్రభు వారి దేహం అది, యేసు ప్రభు వారి యొక్క రక్తం అది. ఏమండి, ప్రార్థన చేసి టేబుల్ మీద పెట్టిన తర్వాత అది ఇంకా రొట్టె కాదు, ద్రాక్షారసం కాదు, అది యేసయ్య శరీరం, యేసయ్య రక్తం అయిపోయినాయి. వన్స్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్, అర్థమైందండి. వన్స్ ప్రార్థన క్లోజ్ అయిన తర్వాత అది ఇంకా మామూలు రొట్టె ద్రాక్షారసమే కదా. అప్పుడు మిగిలిపోయినప్పుడు పిల్లలందరూ, ఉదయ్, నితేష్, వీళ్ళందరూ చక్కచక్క నవ్వులు మింగేస్తుంటారు. అది మనం చూస్తుంటాం కదా. అయితే ప్రియులరా, గమనించండి, మరి ఆ బల్లను మనం గమనిస్తున్నప్పుడు మన మనసులో ఆయన శరీరం, ఆయన రక్తం మన కోసం ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేసి, ఈ రోజున మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీంట్లో మీరు చెయ్యి వేయండి అని చెప్పాడు యేసు ప్రభువు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను పరిశుద్ధునిగా చేయడం కోసం, నన్ను పవిత్రపరచడం కోసం, నన్ను తన ఎదుట నిలువబెట్టడం కోసం తన శరీరాన్ని నా కోసం నలగొట్టుకున్నాడు, తన శరీరాన్ని నాకు ఇచ్చాడు, తన రక్తాన్ని నాకు పణంగా పెట్టి ఇచ్చేసాడు, కార్చాడు. కాబట్టి ఆ రొట్టె ద్రాక్షారసం టేబుల్ మీద మన కళ్ళకు ఆ విధంగా కనిపిస్తుందేమో, ఆయన శరీరం, ఆయన యొక్క రక్తం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం కూర్చొని ఉన్నప్పుడు మందిరానికి కేవలం అటెండెన్స్ ఇచ్చుకోవటానికి అయితే రావద్దు. మందిరానికి ఎవరు కూడా అవసరం లేదు, ఎవరు. అర్థమైందండి. నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, యేసయ్య వెలుగులో, వాక్యం వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, నన్ను మార్చుకోవాలి, నేను ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి, నా బాధలన్నీ ఆయనకు చెప్పుకోవాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే మందిరానికి రావాల్సినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రియులారా. మీరేదో టైం పాస్ చేయడం కోసమో, అడప అట్టా వెళ్తా చుట్టపు చూపుగా చూడటానికో ఇది కాదు మందిరం. దానివల్ల మనకు నష్టం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో మనం మరి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు స్కూల్లో ఉద్యోగం చేస్తున్నారు, అట్లా హాయ్ మేడం, హాయ్ బాయ్ అని ప్రిన్సిపల్ గారికి టాటా చెప్పి వెళ్ళిపోతే, ప్రతిరోజు ఆ విధంగా టాటాలు చెప్పి వెళ్ళిపోతామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా హాయ్ బాయ్ ఓకే టైం దాటిపోయిన తర్వాత కూడా టాటా చెప్పి వెళ్ళిపోతుంటే ఒప్పుకుంటావా సురేష్? ఒప్పుకో.
ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏమండి, టైంకి వెళ్ళి వాళ్ళు తంబు వేయాలా, అయిపోయిన తర్వాత టైంకి వాళ్ళు మళ్ళీ తంబు వేయాలా. ఎన్నింటికి వచ్చావు, ఎన్నింటికి వెళ్ళిపోతున్నావు. ఇంత సిస్టము లోక సంబంధమైన వాటికేమంటే దేవునికి ఎంత సిస్టమ్ ఉండాలా? ఆయన గమనించట్లేదనే? ఆయన ఏం అంటలేదు అనుకుంటున్నావా? ఆయన అంటే లెక్కలేదా? ప్రియులారా, బీ కేర్ఫుల్. ఇంకెప్పుడు మనం చక్కబడేది, ఇంకెప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేసుకునేది, ఇంకెప్పుడు మనం క్రమశిక్షణలోకి వచ్చేది? పిల్లలు తప్పు చేస్తే కర్రలతో చేతులతో వాయిచ్చేస్తున్నావే, నీకేది క్రమశిక్షణ? నీకేది క్రమశిక్షణ? మందిరంలో నీకుందా క్రమశిక్షణ? జీవితంలో నీకుందా క్రమశిక్షణ? అనుదిన దైనందిన జీవితంలో నీకు క్రమశిక్షణ ఉందా? ఉదయం లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నావు దేవుని బిడ్డగా? ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా? ఏ పనికైనా దేవుని వాక్యాన్ని కోరి వెళ్తున్నావా? పరిశీలన చేసి వెళ్తున్నావా? దేవునికి అప్పచెప్పుకుంటున్నావా నీ జీవితాన్ని? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవ జీవితం మంది ఎలా ఉన్నది? ఈ రోజున ప్రభు ఆయన యొక్క బల్లను సమీపించబోయే ముందు ఆయన ఆజ్ఞాపించాడు, నా కోసం ఒక పెద్ద స్టార్ని చేయండి, క్రిస్మస్ పండుగ చేయండి, ఒక పెద్ద ఏమండి బిర్యానీ ప్యాకెట్ లేకపోతే పెద్ద మరి వేటను తీసుకొచ్చి కోసి అందరికి పంచుకోండి అని అనలా. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యేసు ప్రభు వారు చెప్పింది ఏంటనంటే, ఆ పండగ ఈ పండగ ఏ పండగ గురించి చెప్పలా. మనం క్రిస్మస్ ఈస్టర్లు ఎందుకు చేస్తామంటే పండగ చేయటం కోసం కాదు, ఆ దినాన దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం, ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం తప్ప నువ్వేదో తినడం కోసమో, నువ్వేదో బట్టలు వేసుకుని అందరికి చూపించుకోవడం కోసమో. కొంతమంది అలుగుతారు, కొంతమంది బాధపడతారు. క్రిస్మస్కి ప్రతి సంవత్సరం ఎంత చేసేవాళ్ళమో, ఈ సంవత్సరం చేయలేదంటే ఏంటి? మంచి బట్టలు రాలా, అవసరం లేదు బట్టలు, క్రిస్మస్ అవసరంలా. క్రీస్తుని ధరించుకోను మొదట, అర్థమైందండి? అంటే అట్లని కొత్త బట్టలు వేసుకోవడం తప్పని అంటలా నేను, వేసుకో మంచిదే, కానీ కేవలం బట్టలు వేసుకునే క్రైస్తవులాగానే ఉండటానికి కాదు, బట్టల ద్వారా పండగ చేసుకునే క్రైస్తవులాగా. ప్రియులరా, క్రీస్తును చూపించే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. కనుక ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే ప్రభువారు మనకు ఆజ్ఞాపించింది ఏంటి అని అన్నట్లయితే కొన్ని సాక్రమెంట్స్ ఉన్నాయి, కొన్ని కమిషన్స్ ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇది మీరు చేసేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయండి అని చెప్పాడు ప్రభువారు. ఆయన అప్పగింపబడే ముందు రోజు ఆ రాత్రి ప్రియులరా. అంతేకాకుండా చివరిగా శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని ఆయనే చెప్పాడు. ప్రకటించాల్సిన బాధ్యత ఉంది నీకు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు. ఎవరైతే బాప్తిసం తీసుకొని ఉన్నారో వాళ్ళకి యేసయ్యను గురించిన టీచింగ్స్ ఇవ్వండి, అంతం వరకు, నేను వచ్చేంత వరకు అని చెప్పాడు. నేను తోడుగా ఉంటాను మీకు అని చెప్పాడు. ఇవి కంపల్సరీగా మనం చేయాలా. జనాలు వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నమ్మిన వాళ్ళ వరకే మనం చేయాలి. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. మన ఎదురుగా పరిశుద్ధమైన బల్ల ఉన్నది ప్రియులారా. భయంతో, వణుకుతో, మరి శ్రద్ధతో, పరిశుద్ధతతో బల్లను మనం సమీపించాలి. అంతేకాకుండా పరిశుద్ధమైన బల్లకు ముందు సందేశం ఎందుకో తెలుసండి? మనలో ఎక్కడైనా లోపాలు ఉంటే, మనం ఎక్కడైనా ఈరోజు కానీ నిన్న కానీ ఈ వారంలో పొరపాట్లు చేసి ఉంటే, వాక్యం ద్వారా మనకు హెచ్చరిక వచ్చినప్పుడు, అయ్యో నేను ఇక్కడ తప్పు చేశానే, నన్ను క్షమించాయా, నీ రక్తంలో కడుగాయా అని సరిచేసుకొని బల్లలో చేయి వేయడానికి. అంతే తప్ప వాక్యం ద్వారా తప్పులు తెలుసుకున్న తర్వాత అయ్యో అని చెప్పేసేసి బల్లలో చేయకుండా ఇంటికి వెళ్ళిపోవటానికి కాదు. అర్థమైందండి? రక్షించబడిన బాప్తిస్మ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వాక్య వెలుగులో తమను పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిగా బల్లలో చేయి వేయాలి. అది నీ జీవితానికి ఉపయోగం, నీ ఆత్మీయ జీవితానికి జీవం అది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రియులారా, చూడండి, క్లుప్తంగా కొన్ని మాటలు మనం గమనిస్తాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం మనం చదువుకున్నాం ఇప్పుడే కదండి. 18వ వచనంలో గమనిస్తున్నట్లయితే చూడండి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని
ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఈ రోజున మనం చూడబోయేటువంటి అంశం ఏంటంటే, చాలా క్లుప్తంగా, ఎక్కువసేపు నేను చెప్పను ప్రియులారా. మనం గమనించినట్లయితే సమాధాన పరిచే పని మనకు అప్పచెప్పాడంట ప్రభు. సో ఈ రోజున మనం ఈ రోజున ఏం పరిశీలన చేసుకోవాలి అని అంటే, ఆర్ వి ద పీస్ మేకర్స్ ఆర్ ద ట్రబుల్ మేకర్స్? అర్థమైందండి? మనము సమాధాన పరిచేటువంటి వారమా, లేకపోతే సమస్యలు సృష్టించే వారమా? సమాధానాన్ని తీసుకొచ్చే వారమా, సమస్యలతో నింపేవారమా? ఒక సమస్య ఉంటే సమస్యను తీర్చే వ్యక్తివిగా ఉన్నావా, సమస్యను పెద్దది చేసే వ్యక్తివిగా ఉన్నావా? మనుషులను కలిపే వ్యక్తివిగా ఉన్నావా, మనుషులను విడగొట్టే వ్యక్తివిగా ఉన్నావా? మనుషులను కాపాడే వ్యక్తివిగా ఉన్నావా, మనుషులను పాడు చేసే వ్యక్తివిగా ఉన్నావా? మనుషులను పరలోకానికి పంపే పనిలో ఉన్నావా, లేకపోతే నరకానికి పంపే పనిలో ఉన్నావా? మనుష్యుల కొరకు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉన్నావా, లేకపోతే మనుష్యుల యొక్క జీవితాలు పాడవ్వాలని ఆశించే వ్యక్తివిగా ఉన్నావా? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఒకప్పుడు నీవు నేను మనందరం కూడా పాపులంగా ఉన్నాం. అక్కడ చూడండి, వాక్యం ఏం రాయబడిందో 18వ వచనం గమనిస్తే, 2 కొరింథీ 5:18, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో, అంటే మనకు దేవునికి ఏముందంట? సమాధానం ఉందా? సమాధానం లేదు. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది, ఇద్దరి మధ్య పొసగటం లేదు. తెలుగు భాషలో ఉంది, పచ్చగడ్డేస్తే, మామూలుగా పచ్చగడ్డేస్తే అసలు వెలుగుద్దమ్మా? మంటేస్తే రాదు. పచ్చగడ్డేసినా కానీ భగ్గుమంటుందంట. అటువంటి విధంగా దేవుడికి నచ్చనటువంటి జీవితంలో ఉన్నాం. బాబు వింటున్నావయ్యా? ఎవరికి నచ్చట్లేదు? ఎవరి గురించి? అది దేవునికి ఎవరితో? మనతోనే. జాగ్రత్తగా ఇక్కడే ఉండండి, ఇక్కడే వినండి. దేవునికి మనకు పడట్లా. దేవునికి మనకు మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది. మనం ఆయన ఎదుట శత్రువులుగా అయిపోయామంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనించినట్లయితే చూడండి, అందరు తెరవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తాం. సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం అంట. ఏంటంట? దేవునికి మనకు మధ్య ఏముందంటండి? వివాదం ఉందంట. వివాదం వచ్చింది, గొడవ వచ్చింది, పగ వచ్చింది, ద్వేషం వచ్చింది, కొట్లాట వచ్చింది. అప్పుడు ఎవరు పిలుస్తున్నారు? మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా, మనం ఆయన్ని ఎన్నుకోలా, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదంట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమండి? తుమ్నే నహీ చునా హై మైనే తుజే చునా హై అని అంటాడు. ఏమడుగుదురో అనుగ్రహించినట్లు, ఫలించుటకును, నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అది హిందీలో ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఆ ఫస్ట్ మాట చివరి మాట కలిసి ఉంటుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇదిగో పలానా విషయాల కోసం. యూ హ్యావ్ నాట్ చూజన్ మీ బట్ ఐ హ్యావ్ చూజన్ యూ. నీవు నేను ప్రభు దగ్గరికి రాలా, ప్రభువే మన కోసం పరమ నుండి దిగొచ్చాడు. ప్రియులారా, తెలుసా ఎంత గొప్ప దేవుడు ఆయన? మీ అమ్మ రాలా, మీ నాన్న రాలా, మీ సొంతోళ్ళు రాలా. చిన్న సమస్య వస్తే నీతో మాట్లాడరు, నీకు దూరంగా ఉంటారు. మనుషుల యొక్క ఆప్యాయతలు అలాంటి. కానీ ప్రభు, ఆయనతో మనందరికి విరోధం ఉన్నప్పటికీ కూడా ఆయన మన వివాదాన్ని తీర్చుకుందాం రండి అని ఆయన పిలిపిస్తున్నాడు. ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రియులారా, మీ పాపాలు ఎలా ఉన్నాయంట? యెషయా 1:18లో, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును అంటున్నాడు. కనుక మన స్థితి పాపంలో ఉంది.
మన స్థితి భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులారా. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, ఎలయనగా మనం ఇంకా ఎలా ఉన్నామంట? బలహీనులుగా ఉన్నామంట. దేవుని ఎదుట బలహీనంగా ఉన్నాం. రెండవది భక్తిహీనతలో ఉన్నాం. భక్తిలో లేం. పైకి భక్తే, లోపల యుక్తి. పైకి నటన, వేషధారణ, లోపల పట్టకొస్తే అక్షరం ముక్క లేదు. పైన ఎంత డాబ్ సరిగా నువ్వు కనిపించినా, ఎంత అందచందాలు కలిగి ఉన్నా, లోపలంత కురూపిగా ఉన్నావు. నిలువెల్ల ప్రతి కణంలో, ప్రతి ఆ రక్తపు బొట్టులో పాపం నిండిపోయి ఉంది ప్రియులారా. పాపపు ఆలోచనలే, పాపపు తలంపులే, పాపపు కోరికలే. భక్తిహీనతలో ఉన్నామంట. మన యొక్క జీవితాలు బలహీనంగా ఉన్నాం, భక్తిహీనతలో ఉన్నాం. అంతేకాకుండా 7వ వచనం, అరుదు పాపులుగా ఉన్నాం. అవును, నీతిమంతులుగా లేం. నీతి అనేది లేదు ఒక్కటి కూడా. ఒక్క రైట్ అనేది లేదు. ఆల్ ఆర్ రాంగ్స్. అన్ని రాంగ్లే మన జీవితంలో. బలహీనంగా ఉన్నాం, భక్తిహీనతలో ఉన్నాం, ఏమండి, అనీతిమంతులుగా ఉన్నాం. నీతి అనేది అసలు లేదు. నీతి మాలినతనం, పనికి మాలినతనంలో ఉన్నాం. అంతేకాకుండా ప్రియులరా, పాపులంగా ఉన్నాం. అంతేకాకుండా 9వ వచనంలో చూడండి ఎలా ఉందో. నీతిమంతులుగా తీర్చబడి ఎక్కడి నుంచి రక్షించబడుతున్నామంట? అంటే రక్షణకు ముందు ఎలా ఉన్నామంట? మనం ఉగ్రతకు పాత్రులంగా ఉన్నాం. ఉగ్రతకు. ఎవరు ఉగ్రత? మనిషి ఏదైనా తప్పు చేస్తే చంపలు వాయిస్తాడు, చర్మం ఒలిచేస్తాడు, పొడి చేస్తాడు, చంపేస్తాడేమో చిట్ట చివరికి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శరీరాన్నే కాదు, ఆత్మను కూడా నరకంలో పడద్రోయగలడు. అటువంటి భయంకరుడు దేవుడు. అట్టి గొప్ప దేవుడు అంట. ఆయన ఉగ్రత నుంచి, అంటే నీ శరీరాన్ని, ఆత్మని రెండింటినీ కూడా నరకములో వేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆ ఉగ్రతకు పాత్రమైన స్థితిలో మనం ఉండంగా ప్రేమించి ప్రాణం పెట్టాడు. అంతేకాకుండా మనం ఎలా ఉన్నామంట? ఇంకా చూడండి ప్రియులారా, 10వ వచనం రోమా, శత్రువులమై ఉన్నాము. ఇందాక మనం చూసాం కదా. రండి మనం మన వివాదాన్ని తీర్చుకుందాం అన్నాడు. వివాదం తీర్చుకోవాలంటే ఎవరికి ఉందండి వివాదం? అంటే వాళ్ళు మిత్రుల, శత్రువుల మధ్య ఉంటాయి వివాదాలు. శత్రువుగా ఉన్నాం మనం. అంతేకాకుండా ప్రియులరా చూడండి 10వ వచనం, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానం లేని స్థితిలో ఉన్నాం. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. రక్షణ లేని స్థితిలో ఉన్నాం. మన పరిస్థితి డమాడోల్ అన్నమాట. తెలుగు భాషలో చెప్పాలంటే డమాడోల్ అంటారు. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అనమాట. అయ్యా ఏందయ్యా బిజినెస్ ఎట్టుందా? అంతా డమాడోల్ అండి. అయ్యా చదివెట్టుందా? అంతా డమాడోల్ అండి. అయ్యా అదేమన్నా వస్తుందా? అంతా డమాడోల్. అసలు అంటే ఏమి చెప్పలేని పరిస్థితి అనమాట. ప్రియులారా, అటువంటి అన్సర్టైన్ లైఫ్స్ అన్నమాట మనవి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దేవునికి మనకు విరోధం వచ్చేసింది, శత్రుత్వం వచ్చేసింది. అసలు దేవుడు మనల్ని చూడటానికి కూడా ఇష్టపడట్లా. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుడే పూనుకొని ఏం చేశాడు తెలుసా? దేవుడు మనల్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. మనలో నీ బలహీనతలన్నీ పోగొట్టాలని ఇష్టపడుతున్నాడు. తన ఉగ్రతను మన మీద కుమ్మరించకూడదు అనుకుంటున్నాడు. అందుకనే ఏం చేశాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. మనం ఇందా చదివినటువంటి లేఖన భాగం, మూలవాక్యం 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన మనలనంటే మనం ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చూసాం. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను, ఒక్కసారి నీ పేరు అక్కడ పెట్టుకో, నీ పేరు రాసుకో అక్కడ. క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అండి? నీకు రక్షణ ఇచ్చింది నీ భార్య కాదు. భార్య అంటే ఎంత విధేయతో,
నీకు రక్షణ ఇచ్చింది నీ భర్త కాదు, నీ ఉద్యోగం కాదు, నీ డబ్బులు కాదు, నీ చర్మం కాదు, నీ ప్రాణం కాదు, నీ ఇల్లు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కాదు. సమస్తాన్ని సృజించినటువంటి ప్రభువారు క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? ఏమండి, చూడనొల్లని స్థితిలో, శిక్షకు గురిగా వించబడే స్థితిలో నా జీవితం ఉండగా ఈ చూడనొల్లనటువంటి దేవుడు మధ్యలోనికి క్రీస్తుని తెచ్చేశాడు, తన కుమారుని తెచ్చేశాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు. ఆయన ద్వారా ఏం చేశాడండి? మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి, అంటే దేవుడికి మనకు మధ్య, దేవుడికి నాకు మధ్య ఉన్న విరోధాన్ని ఏం చేస్తున్నాడండి? తీసేస్తున్నాడు. ప్రియులారా చూడండి, క్రీస్తు ద్వారా తనతో, ఇక దేవునితో సమాధాన పరచాలి అంటే దేవుణ్ణి ఒప్పించాలి, మనుషులతో సంప్రదింపులు చేయాలి. అందుకనే యేసు ప్రభు వారు 100% మనిషిగా 100% దేవుడిగా కలగలిసినటువంటి యేసు క్రీస్తు అనే అవతారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన 100% మనిషి కూడా 100%. మన పాపాలకు శిక్ష పడాలి అంటే, చచ్చిపోవాలి అంటే మనిషి అయి ఉండాలి. కానీ ఆయన చేసిన కార్యం యుగయుగాలు అప్లై అవ్వాలి అంటే, ఒకరోజు 2 రోజులు కాదు, యుగయుగాలు అప్లై అవ్వాలి అని అంటే ఆయన దేవుడై ఉండాలి, అనంతుడై ఉండాలి. అందుకనే ఒక స్పెషల్ పర్సన్గా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ప్రభు వచ్చాడు, దిగొచ్చాడు. సో ఈ క్రీస్తు ద్వారా సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే మధ్యలో ఉన్న వైరాన్ని, వివాదాన్ని, శత్రుత్వాన్ని తొలగింపజేసి, ఏమండి, ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవని ఏం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? ఏమండి, ట్రబుల్ షూట్ చేశాడు కదా. కొంతమంది ట్రబుల్ మేకర్స్ ఉంటారు, కొంతమంది ట్రబుల్ షూటర్స్ ఉంటారు. ట్రబుల్ షూటర్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇది ఎక్కువగా ఎక్కడ వాడతాం తెలుసండి? పాలిటిక్స్లో, అసెంబ్లీస్లో కానీ, పార్లమెంట్లో కానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందిని క్లియర్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ట్రబుల్ షూటర్స్. ట్రబుల్ని షూట్ చేసేస్తారు, అంటే తీసేస్తారన్నమాట, నాశనం చేసేస్తారు. ట్రబుల్ మేకర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ట్రబుల్ని తయారు చేసేవాడు, సృష్టించేవాడు. ఈ రోజున యేసు ప్రభు వారు ట్రబుల్ షూటర్గా ఉండి, ప్రియులరా, మనలో ఉన్న ట్రబుల్స్ అన్నిటిని తీసేశాడు. పీస్ మేకర్గా ఉండి, సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉండి అసమాధానాన్ని తొలగింపజేశాడు. నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచాడు, సెకండ్ ఇప్పింపజేశాడు, రాజీ చేశాడు, ఐక్యపరిచాడు. మునుపు దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తునందు దేవునితో సమీపస్తులై ఉన్నారు. మధ్యలో ఉన్న అడ్డుగోడని ఆయన తొలగింపజేశాడు. వీ హ్యావ్ బికమ్ వన్ అంటాడు. అర్థమైందండి? అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న మధ్య గోడని, మధ్య తెరని తెంచి పడేశాడు. ప్రియులరా, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ రోజున పీస్ మేకర్గా మన ప్రభువు ఉన్నాడు. అయితే నీవు నేను ఎలా ఉండాలి? క్రీస్తు ద్వారా సమాధానపరచబడినటువంటి మనం, సమాధానాన్ని సంపాదించుకున్నటువంటి మనం, దేవునితో ఐక్యపరచబడినటువంటి మనం, ఈ రోజున ఆ సమాధానం నీలో ఉన్నట్లయితే నువ్వు ఇతరులతో సమాధానంగా ఉండాలే తప్ప ఇతరులను నీవు చేదరించుకునే వ్యక్తిగా, ఇతరులను ప్రభువు నుంచి దూరపరిచేటువంటి వ్యక్తివిగా ఒకవేళ ఉన్నావా? ఆర్ యూ ఎ పీస్ మేకర్ ఆర్ ఎ ట్రబుల్ మేకర్? మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రియులరా 9వ వచనాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం ద్వారా అద్భుతమైనటువంటి ఒక మాట సెలవిస్తున్నాడు. 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. ప్రియులరా, ఈ రోజున యేసు ప్రభువుని నమ్మాం, దేవుని కుమారులు, కుమార్తెలు అనే బిరుదు వచ్చింది మనకి. సో దేవుని కుమారులు చేయాల్సిన పని ఏంటంట? ఈ 9వ వచనాన్ని రివర్స్ చదవండి రివర్స్ చదవండి. ఏముందమ్మా దాని మీనింగ్? అర్థమైందండి? దేవుని కుమారులైన వారు సమాధానపరుస్తారు కాబట్టి ధన్యులు వాళ్ళు.
లేదా ధన్యులు ఎవరనంటే సమాధానపరిచేవాళ్లే. లేదా దేవుని కుమారులు ఎవరయ్యా అనంటే సమాధానపరిచేవాళ్లే. వాళ్ళు సమాధానమే పరుస్తారు. ఒక చిన్న గొడవ ఒక భార్యాభర్తల మధ్య వస్తే పోలీసులు నన్ను పిలిస్తే ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి సిఐ అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఇబ్బంది అయింది, ఇప్పుడు ఎడదాకా వచ్చింది పరిస్థితి, మరి మీరు దేవుని సేవకుడు అంటున్నారు, పాస్టర్ గారు అంటున్నారు, మీరు వచ్చారు కదా, వీళ్ళని మీరు మళ్ళా కలపడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే వీళ్ళు విడిపోవడానికి మీరు మరి ఇక్కడ దగ్గరుండి కార్యం చేస్తారా అని అడిగాడు. అనంటే నేను ఆయనకి ఒకటే చెప్పా, చాలామంది అధికారులు ఉన్నారు, డిఎస్పీ ఉన్నాడు, అందరూ ఉన్నారు ప్రియులారా. నేను చెప్పింది ఏంటంటే, సార్ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందో మీకు చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి అనే భక్తుడు రాశాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదు. దేవుడు పని ఏంటో తెలుసు సార్, ఆయన జతపరిచే పనే. దేవుడు విడగొట్టే పని ఆయన చేయడు. విడగొట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి వేరే విషయం. అయితే మీరేమంటారు అని అన్నాడు. కలపడానికి ప్రయత్నం చేయటం అని అంటే వారిరువురు సమ్మతించడానికి, మాట వినడానికి ఒప్పుకుంటే కలపడానికి రెడీయే. ఒకవేళ వాళ్ళకి పడట్లా, విడిపోవటానికి ఉన్నారు, మరి మీరేంది పరిస్థితి అని అన్నాడు. మీ స్టాండ్ ఏంది అన్నాను. వాళ్ళు విడిపోయే పని అయితే నేను ఉన్నాను సార్ దగ్గర అని చెప్పా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇరు పక్షాలతో అంటున్నాడు సిఐ గారు, ఏమన్నాడు తెలుసండి, అయ్యా నేను మొదటే చెప్పాను కదా, ఇదిగో దేవుని సేవకులు పాస్టర్లు అనేటువంటి వాళ్ళు కలిపే పనుల్లో, మ్యారేజ్ చేసే పనుల్లో ఉంటారు, విడగొట్టే పనుల్లో వాళ్ళు పాలుభాగస్తులు కారు, అటువంటి పని వాళ్ళు ఎప్పుడు చేయరు అని ఆయన అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందండి? ఒక అన్యుడికి తెలిసినటువంటి విషయం మనకు తెలియదా ఇంతవరకు? ఓ దేవుని బిడ్డ, యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? మనుషుల్ని కలుపుతున్నావా, విడగొడుతున్నావా? విడగొట్టే పని మంద కాదు, సాతానుడి పని. మన పని ప్రార్థన చేయటమే. కాబట్టి దేవుని సమాధానాన్ని పొందుకున్నటువంటి మనం ఒకప్పుడు విడిపోయి ఉన్నాం, సమాధానాన్ని, యేసయ్య సమాధానం మనలోకి వచ్చి కలపబడ్డాం దేవునితో. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రవహిస్తుంది? సమాధాన రక్తం ప్రవహించాలి. సో ఇతరులతో సమాధాన పడాలి నువ్వు. అంతేగాని ప్రియులారా, నీ కోపం, బైబిల్ ఏం చెప్తుందమ్మా? ఎఫ్సి పత్రిక, కోపపడండి, పాపం చేయదు. నీ కోపం ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలంటాయి బాబు? సూర్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యుడు అస్తమించేదాకా వెయిట్ చేస్తానేది కాదు పాయింట్. అంతకు మించి నువ్వు అంటే ఆ రోజు గడిచేటప్పటికల్లా అది వెళ్ళిపోవాలంతే. మళ్ళీ దాన్ని మనసులో పెట్టుకుంటే రకరకాల బిల్డింగ్ కట్టేస్తావు మనసులో నువ్వు, ఒకదాని మీద ఒకటి, అవి ఇవి ఇంకా గుర్తొస్తూ ఉంటాయి నీకు. కనుక ప్రియులరా, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ మీరు మనసులో ఏ గ్రడ్జి పెట్టుకోబాకండి, ఏ చెడు పెట్టుకోబాకండి. ఒక దేవుని బిడ్డగా తీసేసేయి, ప్రార్థన చేయి. ప్రభువా, నో, వాళ్ళ గురించి చెడుగా కూడా నువ్వు మాట్లాడొద్దు, గమ్ముగా ఉండు, ప్రార్థన చేయి. బికాస్ యు ఆర్ ఏ పీస్ మేకర్. ఆ పీస్ మేకర్గా నువ్వు ఉండాలని ఆ పరిచర్యను ప్రభువు మాకు ఇచ్చాడు అంటున్నాడు పౌలు గారు. మమ్మల్ని సమాధానపరిచి ఆ సమాధానపరిచే పని మాకు అప్పచెప్పాడు అంటున్నాడు. ఈరోజున దేవుని బిడ్డలమైన మనందరం కూడా, యవనస్తులైన బిడ్డలందరూ కూడా స్నేహితుల మధ్యలో ఇతర గొడవ వస్తే వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేయండి. వీడి గురించి వాడికి, వాడి గురించి వీడికి 4 ఉసుగొలిపే మాటలు చెప్పేసేసి ఇంకా అగ్నికి ఆజ్యం పోయిపోకండి ప్రియులారా. మన పని అది కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. మీకు అనేక వాక్యాలు నేను చూపించను, కానీ జస్ట్ ఒక 2-3 వాక్యాలు చూపించేసి బలను మనం సమీపిస్తాం ప్రియులారా. కీర్తనల పుస్తకంలో చూడండి, ప్రియులారా, కీర్తనల పుస్తకం 106వ కీర్తన 23వ వాక్యం మనందరికీ చాలా బాగా తెలిసిన వాక్యం. 106:23. 106:23 వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి, ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడి ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? మన పాయింట్ ఏంది?
సమాధానపరిచాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. ఏమండి, ఇద్దరి మధ్య కోపం వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు అంతు తేల్చేస్తా, చంపేస్తాను వాళ్ళు అన్నాడు. వీళ్ళే ఉన్నారు, అయ్యో మా పాపాలు మేము తీసుకోలేకపోతున్నామే అని భయపడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య బొగ్గుమంటా ఉన్న పరిస్థితి. ఒకళ్ళనొకళ్ళు సమీపించలేకపోతున్నారు. వీళ్ళ పాపాలను బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళ పాపాలను బట్టి దేవుడు కూడా వాళ్ళ దగ్గరికి రాలేకపోతున్నాడు. వాళ్ళ పాపాన్ని బట్టి పాపానికి శిక్ష, మరణం విధించాల్సిందే, దేవుడు చంపేస్తానంటున్నాడు. అటువంటి సమయంలో పీస్ మేకర్ హీ హ్యాస్ కమ్ ఇన్ టు ద సీన్. ఆ సీన్లోకి ఎవరు వచ్చారు తెలుసండి? పీస్ మేకర్ వచ్చాడు. ఎవరైనా? మోజెస్, మోషే. ఒకప్పుడు ఎలాంటి ఆయన? ఈయన ట్రబుల్ మేకర్. అర్థమైందండి? సమస్య వస్తే సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేయకపోగా వాడు తప్పు చేశాడని చెప్పేసేసి మావాడి మీద నువ్వు చేయి చేసుకుంటావని చెప్పేసి ఐగుప్తీయుణ్ణి ఒక్క దెబ్బతో చంపి ఇసుకలో పాతి పెట్టినటువంటి వ్యక్తి, భయానకమైనటువంటి కోపిష్టి, అటువంటి భయంకరుడు. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత అతని జీవితం ఏమైంది? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడండి? భూమి మీద ఉన్న వారందరిలో. ఎంత గొప్ప సాక్ష్యం ఈరోజు నీకుందా? యేసు ప్రభుని నమ్మి ఎన్నేళ్ళు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత పురాతన క్రైస్తవుడు నువ్వు? ఏమండి, మా అమ్మ నాన్నోళ్ళు, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం అండి. ఏమున్నాయి వాల్యూస్ నీలో? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? తిండి లేకపోయినా బైబిల్ చదివే వ్యక్తిగా ఉన్నావా? ఏమండి, బజార్లో వచ్చిన సినిమాలన్నీ నువ్వు పేర్లు చెప్తుంటివి. ఒక్కొక్క సీన్ వివరించగలిగిన కెపాసిటీ నీకుంది. బైబిల్లో ఒక్క అక్షరం ఒక్క తెలియదు నీకు. ఏంటి నీ జీవితం? ఒక్కసారి ఆలోచన చేయి. మోజెస్ ప్రభువు నమ్మిన తర్వాత నమ్మిన వ్యక్తిలాగే ఉన్నాడు ప్రియులారా. మళ్ళీ వెనక్కి వెళ్ళలా, పాత జీవితంలో అడుగు పెట్టలా. ప్రజలు పాపం చేస్తే అడ్డెళ్ళిపోయాడు అంతే. నన్ను ఎందుకు పిలిచావు? వీళ్ళని రక్షించడానికి, విడుదల గావించడానికే కదా, బయటికి తీసుకురావడానికే కదా. వీళ్ళందరూ దారి మధ్యలో చనిపోతే ఎట్లా? వీళ్ళని చంపేస్తానన్నావు ప్రభువా? నో, అవసరమైతే ఇప్పుడు మరణం రావాలంటే, నీ కోపం రావాలంటే మధ్యలో నేను ఉంటా అడ్డుగా. దేవుడికే పరీక్ష పెట్టేశాడు, క్షమించక తప్పలా. ఇంకా నిర్గమాకాండంలో అయితే ఒక మాట అంటాడు, నా పేరును అవసరమైతే జీవగ్రంథంలో తీసేసే అంటాడు, తుడిచిపెట్టే అంటాడు. తనకు రావలసినటువంటి అర్హతలన్నీ, ఆధిక్యతలన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. నువ్వు నేనైతే ఒక్క రూపాయి చిల్లిగా పోవటానికి ఇష్టపడం. అవసరమైతే అబద్ధాలు ఆడతాం, బండబూతులు తిట్టొస్తాం. ఎందుకండి బ్రతుకు? ఎందుకు ఈ బ్రతుకు? మోజెస్ చూడండి, పీస్ మేకర్గా ఉన్నాడు, ట్రబుల్ మేకర్గా లేడు. నువ్వు నేను చనిపోయేటప్పుడు రూపాయి తీసుకెళ్ళాం మన చేత్తో, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. రూపాయి తీసుకెళ్ళాం. వాటి కోసం వెంపర్లాడొద్దు. అవి అవసరమే, కానీ వాటి కోసం అపేక్ష కలిగి ఉండొద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. కనుక మోజెస్ పీస్ మేకర్గా ఉన్నాడు. నువ్వే మేకర్గా ఉన్నావు? పీస్ మేకర్వా? ట్రబుల్ మేకర్వా? సమస్యలు సృష్టించే వ్యక్తివా? పాపంలో పడద్రోసే వ్యక్తివా? పాపాల నుంచి కాపాడే వ్యక్తివా? ప్రభు అంటున్నాడు, మరి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి అంటున్నాడు. కొందరినైనా చచ్చిపోతున్నారు, వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నీతో పాటు పనిచేసేవాళ్ళే బండబూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? అయ్యో ప్రభువా, పాపము నోరు కలిగిన వాళ్ళయ్యా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారయ్యా, లంచాలు తింటున్నారయ్యా, మోసంతో సంపాదిస్తున్నారయ్యా, వీళ్ళకి అసలు విషయం తెలియట్లేదు ప్రభువా అని నువ్వు అక్కడ కన్నీరు గార్చే వ్యక్తిగా ఉన్నావు. ఆ స్పాట్లో నీ చుట్టుపక్కల పనిచేసేటువంటి వాళ్ళ కోసం నువ్వు సమాధానకరమైన పరిచర్యం చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు ఎందుకు నేను రక్షించాడు తెలుసా? నీ చుట్టూ ఉండే వాళ్ళని నువ్వు ప్రభు దగ్గర తేవాలని. నువ్వు బాగా తిని తిరగమని కాదు, నీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభు. ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మోజెస్కి అప్పచెప్పిన పనిలో ఆయన హాయికి తిని పండుకోలా. ఆయన కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, వేదనలో గుండా వెళ్ళాడు. పరిస్థితి వచ్చింది, అడ్డుపడ్డాడు. అంతేకాదండి, మనందరికి తెలుసు అపోస్తల కార్యాల గ్రంథం, ఈ వ్యక్తిని చూపించి నేను ముగిస్తా. అపోస్తల కార్యాల గ్రంథం ప్రియులారా, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం.
సౌలు అయితే ఇంటింటా వచ్చి ప్రియులరా, మంచి పని చేస్తున్నాడా, పాడు పని చేస్తున్నాడా, రక్షిస్తున్నాడా, భక్షిస్తున్నాడా, బ్రతికింపజేస్తున్నాడా, చంపేస్తున్నాడా? చూడండి, ఇక్కడ సౌలుగా తన జీవితం దేవునికి అసలు ఉపయోగకరంగా లేదు. ట్రబుల్ మేకర్గా ఉన్నాడు. ప్రభు అవకాశం ఇచ్చాడు, దర్శించాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు. 9వ అధ్యాయంలో తన జీవితాన్ని అప్పచెప్పుకున్నాడు ప్రభువుకి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అదే పౌలు ఏమంటాడు తెలుసా? ఏమంట, స్త్రీలని పురుషుల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి చంపడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఫిలిప్పీ 1:21 అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట ప్రభు కోసం బ్రతకడానికి ఇష్టపడ్డాడు. పని చేసిన ప్రభు కోసం పనిచేశాడు. ప్రియులారా, చావైతే లాభం అంటున్నాడు. ఏమండి, పీస్ మేకర్గా ఉన్నాడు. ప్రియులారా, ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో మరి పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు. ప్రియులారా, 20వ అధ్యాయంలో గమనించినట్లయితే చూడండి, 20వ అధ్యాయం 31వ వచనం చూడండి, ఏం రాయబడిందో. 20:31. చాలండి, మానక బుద్ధి చెప్పా అండి. ఎప్పుడంట? 3 సంవత్సరాలు. నువ్వైతే 3 రోజులు కాదు, 3 నిమిషాలు కూడా. టైం వేస్ట్. మందిరానికి వస్తే టైం వేస్ట్, సువార్తకి వెళ్తే టైం లేదు. అయ్యా బాబు టైం లేదు, ఇంట్లో కొద్దిగా పని ఉంది, ఇంట్లో కొద్దిగా దోశలు వేసుకోవాలా, ఇంట్లో కొద్దిగా పోయి ఆ కాలనీకి పోయి బిర్యానీ తిని రావాలా. ఈ మన సోది మాటలు. 3 సంవత్సరాలంట ఈ పెద్ద స్కాలర్ పౌలు, సౌలుగా పెద్ద భయానకమైన గూండాగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారి దేవుని ఎదుట భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఏమండి ఎఫెసులో ఉన్న జనుల కొరకాయంట 3 సంవత్సరాలు రాత్రి పగలు కంటిన్యూస్గా. ఇంకా నేను అనుకుంటున్నాను ఆయన కాలకృత్యాల కోసం, భోజనం కోసం మాత్రమే లేచాడేమో. ఇంకా మిగిలిన సమయం అంతా కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడంట. వాళ్ళ రక్షణ కోసం మానక బుద్ధి చెప్తా ఉన్నాడంట. బుద్ధి చెప్తానే ఉన్నాడంట. ఒకప్పుడు ట్రబుల్ మేకర్, ఇప్పుడు పీస్ మేకర్. అయ్యా దేవునితో సమాధాన పడండి, ప్రభుని తెలుసుకోండి రా నాయనలారా. నేను ఒకప్పుడు మీకంటే భయంకరంగా ఉన్నానయ్యా, అయ్యా బాబు నాయన అని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడుతున్నాడంట. పీస్ మేకర్. నువ్వేం చేస్తున్నావు? నువ్వే మేకర్వి? ఏమండి, మనీ మేకర్వా? ఏమండి, సిన్ మేకర్వా? ఏమండి, ఏ మేకర్వు నువ్వు? ఏం తయారు చేసే వ్యక్తివి? పౌలుని చూసి నేర్చుకుందాం ప్రియులారా. పరిశుద్ధమైన బలను సమీపించబోయేటువంటి ముందుగా చివరిగా ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసి మనం ముగింపులోనికి వెళ్తాం. చూడండి ప్రియులారా, 199వ పేజీ, 199. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఉందండి ఇక్కడ. ఈ పత్రిక యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తాడు. ఆ ప్రకటించబడినప్పుడు భయంకరమైనటువంటి దొంగగా, ఏమండి ఒక ట్రబుల్ మేకర్గా ఉన్నటువంటి ఒనేసిం అనేటువంటి వ్యక్తి ప్రియులారా ఇప్పుడు ఏమవుతాడు తెలుసా? దేవుని బిడ్డగా మార్పు చెందాడు. ఆ మార్పు చెందినటువంటి వ్యక్తి అంతకుముందు తన యజమానుడి దగ్గర పనిచేసే దాసుడిగా ఉన్నాడు. పౌలు గారు ఆయన యొక్క యజమానుడికి అనగా ఫిలెమోనుకి లెటర్ రాస్తాడు. అయ్యా ఫిలెమోను, మీ ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు చూసావా ఒకడు, వాడు ఒకప్పుడు పనికిమాలోడే, దరిద్రుడే, కానీ నా బంధకాల్లో నేను ఏడుస్తూ కూర్చోలా. నా బంధకాల్లో, నా శ్రమల్లో, నేను జైలు జీవితంలో ఉన్నప్పుడు వాడికి నేను సువార్త ప్రకటించా. వాడు ప్రభువుని నమ్మాడయ్యా. ఒకప్పుడు సమస్యలు సృష్టించే వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఉపయోగపడే వ్యక్తి అయ్యాడు. ట్రబుల్ మేకర్, పీస్ మేకర్ అయ్యాడయ్యా.
తన జీవితం మారిపోయింది. ఇక అతను చేసిన తప్పిదాలు, అతని మీద ఉన్న నేరాలు, అతను ఏమేమైతే నీ దగ్గర ఏమేమైతే దొంగిలించాడో అవన్నీ కూడా అతని భుజస్కంధాల మీద వేయొద్దు. అతను ఏదైనా బాకీ ఉంటే అదంతా నా లెక్కలో వేసేసేయి. ఇతన్ని నువ్వు దాసుడుగా కాదు, నీ సొంత సహోదరుడుగా నువ్వు యాక్సెప్ట్ చేయని పౌలు గారు ఒక రికమెండేషన్ లెటర్ రాశాడు. అదే ఫిలోమోను పత్రిక. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? ఒకసారి పరిశీలన చేసుకుంటూ బలను సమీపిద్దాం. తలలు వంచుదాం. సమాధానపరిచే వ్యక్తివిగా ఉన్నావా? అనగా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉన్నావా? లేకపోతే ప్రియులారా మరి పాడు చేసేటువంటి వ్యక్తివిగా, జీవితాలను చెడుద్రోవ పట్టించేటువంటి వ్యక్తివిగా ఉన్నావా? సాతానుడి బిడ్డగా ఉన్నావా? సాతాను సంబంధిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి బలను సమీపిస్తాం.